అది కూడా చేయకూడదు. మేము కావాలని ఫేక్ ప్రచారం చేస్తూ ఉంటాం. అది వాళ్ళకి అలవాటు. ప్రజల దగ్గర ఒక క్లాస్ ఒక టీచర్ వర్కౌట్ చేస్తాం. కూర్చొని మున్సిపల్ స్కూల్లో కూడా విద్యార్థులు ఎక్కువ మంది ఉన్నారు. నాకు అందరూ వచ్చారు. వర్క్ అడ్జస్ట్మెంట్లో అది కూడా సేవ్ చేస్తాం. ఇంకా హాస్టల్ సైడ్ ఇంకా వస్తాం. ప్రభుత్వ అధికారులు సింగిల్ డిస్కస్ ఆ విధానం నేను ఆల్రెడీ డీజీ గారితో డిస్కస్ చేశాను. అదేవిధంగా చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రి గారు ఆఫీస్తో కూడా చర్చించాను. సింగిల్ విండో పెట్టాలని కూడా స్ట్రీమ్ సిస్టమేటిక్గా. ఇప్పుడు గత ప్రభుత్వంలో పనిచేశారు కనుక ఓవర్ నైట్ అందరూ మార్చేస్తారు. విద్యాశాఖ ఎడ్యుకేషన్ సెక్రటరీ, ఎడ్యుకేషన్ సెక్రటరీ, కమిషనర్ కొత్త ఆయన, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ మేడం గారు అందరు కొత్త. లేదంటే సిస్టమ్ వెళ్ళి దారిలో పెట్టిన టైం పడుతుంది. గతంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు ప్రభుత్వం. ఎందుకు తీసుకున్నారు, కాంటెక్స్ట్ ఏంటి, అని ఎట్లా చేయాలి చెప్పేవాళ్ళుగా కంటిన్యూటీ మెయింటైన్ చేసే వాళ్ళు కావాలి. అది లేకుండా సింపుల్గా అందరిని పీకేస్తే ప్రభుత్వం నడవాలి కదా. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రక్షాళన చేస్తాం. ఫేస్ ఆల్రెడీ చాలా వరకు అయితే కలెక్టర్ డిఎస్పీ దాదాపు పాఠశాలలో అందించే బాధ్యత విద్యాశాఖ మంత్రిగా నేను తీసుకుంటా. నేను మా అధికారులు ఒకటి చెప్పిన, ఆంధ్ర రాష్ట్రంలో నాకు కొంచెం వివరాలు ఇవ్వండి, నేను వాటర్ ట్యాంకర్లు పెట్టి నీళ్ళు తగ్గిస్తాను. అన్న బాధ్యత పర్సనల్. ఒక్క నిమిషం అన్న. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సంస్థతో ఒప్పందం కుదిరించుకుని వాళ్ళకి ఏం చెప్పారంటే మొత్తం ట్రాఫిక్ మానిటరింగ్ చేయమని చెప్పి, ఎక్కడ వెహికల్ మూవ్మెంట్ ఎలా ఉంది, ఎక్కడ బాటిల్ నెక్స్ ఏర్పడినాయి, ఎక్కడ మనం ఏం చేస్తే బాగుంటుంది. సో ట్రాఫిక్ మూవ్మెంట్ కొంచెం సాఫీగా జరగాలి మంగళగిరిలో అనేది వాళ్ళకి లక్ష్యంగా పెట్టారు. దానికి కేంద్ర ప్రభుత్వ సంస్థతో ఒప్పందం కుదిరించుకుని మున్సిపల్ కమిషనర్ గారు వాళ్ళు కూర్చుంటారు. కూర్చుని అది ఎట్లా టేకప్ చేయాలో బిల్టేక్ అభివృద్ధి స్టార్ట్ అయింది. అలానే మనం రక్షణ చర్యలు కూడా తీసుకోవాలి. ఏదన్నా రక్షణ చర్యలు, ఏ రక్షణ చర్యలు? ట్రాఫిక్ కానీ పోలీసింగ్ విజిబుల్గా ఉండాలి, పోలీసింగ్ విజిబుల్గా ఉండాలి, పోలీసు ఇన్విజిబుల్గా ఉండాలి. దానికి నేను కూడా ఏంటంటే మొత్తం మ్యాపింగ్ చేసి కెమెరాలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలి. ఇక్కడ మంగళగిరిలో పోలీసులందరూ కూడా బాడీ ఓన్ కెమెరాలు పెట్టుకోవాలి. కొంచెం విధి విధానం కొంచెం వర్కౌట్ చేస్తాం. మొబిలిటీ తీసుకురావాలి. ప్లస్ ఇది రాజధాని ప్రాంతాలు ఎకనామిక్ యాక్టివిటీ విపరీతంగా మన ప్రాంతాల్లో పెరిగే పరిస్థితి, ట్రాఫిక్ కూడా విపరీతంగా ఉంది. సో ట్రాఫిక్ పోలీసులు కూడా ఇంకా స్ట్రీమ్ లైన్ చేయాలి. మళ్ళీ విఐపీ మూవ్మెంట్ ఉండేగాల పోలీసు అధికారులంతా బందోబస్తు వెళ్ళకుండా రెండు విడగొట్టండి. నాకు నేను ఆల్రెడీ డీజీ గారితో మాట చూసాను. అనేది లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆటోమేటిక్గా మనం ఇంప్రూవ్ చేస్తే ప్రాబ్లం కావాల్సిన ఇష్యూ సెటిల్ చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ఏంటంటే ఆల్రెడీ కొంతమంది ఎయిడెడ్లో ఉన్నారు, కొంతమంది నాన్ ఎయిడెడ్ ఉన్నారు. అంతా గందరగోళం అయింది. ఇప్పుడు ఇదంతా లీగల్ లిటిగేషన్లోకి వెళ్ళిపోయింది. మంత్రిగా నేను నిర్ణయం తీసుకోవాలన్నా కూడా ఇది మొత్తం లీగల్ లిటిగేషన్లోకి వెళ్ళింది. నేను కూల్గా బయటకు తీసుకురావాల్సిన బాధ్యత నాకు. నేనే పోరాడే కదా అప్పుడు అనంతపూర్కి వెళ్ళి వ్యవస్థని మీరు చేస్తాం కరెక్ట్ కాదు, పోరాడిన వ్యక్తి నేనే కదా. రైడ్ అన్ని స్పెషాలిటీస్ ఓపెన్ చేయాలంటే నీళ్ళు లేకపోతే మెట్ట చేస్తున్నాం, చేయలేము కదా. అప్పుడు ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేస్తాం. నీరు అందిస్తాం. తప్పనిసరిగా అందరు గర్వపడే విధంగా గేమ్స్ని అభివృద్ధి చేసుకోవచ్చు. స్టూడెంట్స్ స్పెషాలిటీస్ టైం తీసుకుంటుంది ట్రీట్మెంట్ తెలుసు.